స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ యుక్త వయస్సు అంటే 10 నుంచి 12 సంవత్సరాల వయసు నుండి ప్రారంభమై సుమారు 45 నుండి 50 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతూ ఉంటుంది. యుక్త వయస్సు నుండి అండాలు పరిపక్వత చెందడం మొదలవుతుంది. ప్రతి 28 నుంచి 30 రోజులకు ఒకసారి ఏకాంతరంగా ఒక స్త్రీ బీజకోశం ఒక అండాన్ని విడుదల చేస్తుంది. ఈ సమయంలో ఒకవేళ అండం ఫలదీకరణం చెందితే గర్భాశయ కుడ్యం మందంగా మారి అండాన్ని స్వీకరిస్తుంది. అప్పుడు అండం అభివృద్ధి చెందడం మొదలవుతుంది. ఇది గర్భధారణకు దారితీస్తుంది. ఒకవేళ ఫలదీకరణం జరగకపోతే విడుదలైన అండం మరియు మందంగా మారిన గర్భాశయ గోడల ఉపరితలంలోని రక్తనాళాలు బయటకు విసర్జితం అవుతాయి. స్త్రీలలో జరిగే ఈ రక్తస్రావాన్ని ఋతుచక్రం లేదా బహిష్టు కావడం అని అంటారు. ఋతుచక్రం 28 నుండి 30 రోజులకు ఒకసారి పూర్తవుతుంది. మొదటి ఋతుచక్రాన్ని రజస్వల అంటారు. 45 నుండి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోతుంది. ఇలా ఋతుచక్రం ఆగిపోవడాన్ని మోనోపాజ్ అంటారు. మొదట్లో ఋతుచక్రం క్రమ పద్ధతిలో రానప్పటికీ ఆ తర్వాత కొంతకాలానికి క్రమగతిన కొనసాగుతుంది.